కీసరలో ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన చేపట్టారు. ట్యాక్సులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ పేదవాళ్లకు త్రాగునీళ్లు ఇవ్వడంలో లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 నెలల నుంచి నీటి సమస్యలు ఉన్నాయని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమ సమస్యలు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావడం లేదని మహిళలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఒక 30 మీటర్ల దూరంలో ఈ మొత్తం వాటర్ అంతా స్టోరేజ్ అవుతుంది. ప్రధాన సమస్య జవహర్నగర్ లేదు, దమ్మాడకు లేదు, ఏం లేదు. ఫస్ట్ జిన్నారం కానీ, తర్వాత చీరాలు పెద్ద చెరువు. మీకు అన్ని మొత్తం తెలుసు. ఈ సమస్య ఇప్పుడు నుంచి 15-20 ఏళ్ళ నుంచి అవుతున్నది. వాళ్ళకు ట్యాంకర్లు తెప్పించేది బంద్ చేసారు. ఆల్రెడీ 2 సార్లు ఎస్టిమేషన్ అయింది. దాని అమౌంట్ ఎంత అవుతుందో అన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఎస్టిమేషన్ లేదు, ఏది లేదు. మీరు కొత్త చేసుకోండి అంటే వాళ్ళకి ఇల్లు జాగా అది లేకనే ఇందిరమ్మ అంత మంచి ప్రధానమంత్రి అంత మంచి పేరు ప్రఖ్యాతులు కలిసిన ఆమె అంత మంచి ఇందిరమ్మ పథకం కింద వచ్చిన ఇళ్లల్లో ఒక గ్రామీణ గరీబ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి నీళ్ళు లేని పరిస్థితి ఉంటే ఏం గవర్నమెంట్స్ అసలు ఏం చేస్తున్నారు? మీరు అధికారులు కూడా కనీసం ఏం వాళ్ళు ఇంతకు సర్టిఫికేట్ చేసి ఏమున్నాయి ఏం కదా ఇవన్నీ చూడకుండా మీరు మళ్ళీ కొత్త చేయండి అంటే ఎట్లా చావాలన్నా సార్? ఎందుకు పని చేసి సార్ అది పాటు ఉందో ఈ దీని పక్కనే